ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. నేను ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా తిరుమల అప్డేట్స్తో మీ ముందుకు రావటం జరిగింది. అయితే ఈరోజు నేరుగా నేనే వచ్చి మీ అందరితో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నేను గత కొన్ని రోజుల నుంచి కూడా డైరెక్ట్గా వచ్చి మీ ముందు నేను మాట్లాడటం లేదు. సో ఇవాళ కొంచెం టైం దొరికింది. సో మీ అందరికీ కూడా వచ్చి నా ద్వారా మీ అందరికీ తిరుమల అప్డేట్స్ ఇవ్వాలి అని అనుకున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, కొండపైన బాగా రష్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే దాదాపు ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు కనీసము 18 గంటల దర్శన సమయం పడుతుందండి. ఇది 15 రోజుల నుంచి ఇలాగే ఉంది. ఈ రోజు కూడా ఇలాగే ఉంటుంది, రేపు ఇలాగే ఉంటుంది, రాబోయే 10 రోజులు కూడా ఇలాగే ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో సెలవులు కదండి. చాలామంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఇంజనీరింగ్, డిగ్రీ అన్ని రకరకాల వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి మొక్కులు తీర్చుకుంటారు. కాలినడక వెళ్ళే వాళ్ళు కాలినడక వెళ్తారు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా రకరకాల మొక్కులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వస్తారు కాబట్టి దర్శనం అనేది టికెట్ లేకపోయినా వచ్చేస్తారండి వాళ్ళందరూ కూడా. సో ఈ దర్శనము అనేది ఈ 18 గంటలు 13 గంటలు అనేది టికెట్ లేకుండా అనేది రాబోయే 15 రోజులు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఇందులో మీకైతే డౌటే లేదు. సో ఇది కాకుండా ఈరోజు రెండో అప్డేట్ ఏమిటి అంటే, మీరు తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలండి. అది ఎందుకు అంటే, రాబోయే ఆగస్టు నెల వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు ఆన్లైన్లో అయితే అయిపోయినాయండి. మీకు ఉన్నటువంటిది కేవలము ఒకవేళ దర్శన టికెట్ ఉంటే మీరు సంతోషవంతులే, హ్యాపీగా తిరుపతి వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. దర్శన టికెట్ లేదు అనుకోండి, తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. అయితే ఇక్కడ మీకు క్లియర్గా 2 విషయాలు చెప్తాను నేను. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా ఎటువంటి ఆన్లైన్ దర్శనం టికెట్లు 300 అయినా 500 అయినా, అంగప్రదక్షిణ అయినా, వయోవృద్ధుల వికలాంగుల దర్శన టికెట్ అయినా, రూములైనా, డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణము, ఉంజల సేవ, సహస దీపాలంకరణ, ఆర్ష బ్రహ్మోత్సవం సేవలైనా, అలాగే సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనము, లక్కీ డిప్ సేవలైనా, ఈ అన్ని రకాలు కూడా మీకు ఆగస్టు నెలాఖరు వరకు అయితే పూర్తిగా అయిపోయినాయండి. ఇక జూన్ నెల వరకు కూడా మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఈ కొత్త విధానం ద్వారా దర్శన టికెట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు రైట్ నౌ మీకు ఉన్నటువంటి స్టేటస్ ఏమిటి అంటే, జూలై, ఆగస్ట్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం అయితే మీకు ఖాళీలు ఉన్నాయి. అయితే జూలై నెలకి ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇప్పుడు జూన్ 25 కానీ 27 కానీ టీటీడీ రిలీజ్ చేస్తారు, మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి కేవలం అవకాశము జూన్ అన్నిటికీ అయిపోయినాయి. జూలైకి అయితే హోమం టికెట్లు, ఆగస్టుకి అయితే హోమం టికెట్లేనండి. ఇంకొక ఆప్షన్ అయితే ఏమీ లేదు. నేను మరలా చెప్తున్నా, ఆగస్టు వరకు ఆప్షన్స్ అయితే ఆన్లైన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా బుక్ చేసుకోవడానికి మీకు ఏమీ లేదు. కేవలం జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి హోమం టికెట్లు ఉన్నాయి. ఇక భక్తులు ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇంకేమైనా దారులు ఉన్నాయా అని. మీకు ఉన్నటువంటి దారి ఏమిటి అంటే, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ఈ 3 ఆర్టీసీ విధానం ద్వారా బస్ టికెట్, అలాగే 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చండి. అయితే ఈ విధానం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ అయితే మీకు జూన్ వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్లు అయితే బస్ టికెట్తో పాటు అయిపోయినాయండి. ఇక మీకు జూలై, ఆగస్ట్ నెలకైతే ఇంకా విడుదల వల్ల అవి ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ వీక్లో విడుదలవుతాయి. మీరందరూ బుక్ చేసుకోండి. సో జూన్ వరకు అన్ని ఆప్షన్స్ అయిపోయినాయండి. నేను మరలా చెప్తున్నా, జూన్ వరకు హోమం టికెట్లు, టీటీడీ వెబ్సైట్ టికెట్లు, కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అన్ని బుకింగ్స్ అయితే అయిపోయినాయి. మీకు ఇంకేమి దారులు లేవు. ఇంకా జూలై, ఆగస్టుకి అయితే హోమం టికెట్లు, ఈ బస్ టికెట్లు ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఉంది. ఈ రెండేనండి జూలైకి, ఆగస్టుకి. ఇంకా ఐఆర్సిటిసి టూరిజం ప్యాకేజ్ అని ఉంటుంది. అంటే ట్రైన్లో మీరు ప్రయాణం చేస్తూ
మీరు చక్కగా ప్యాసింజర్ టికెట్ కొనుక్కుంటారు కదా, ట్రైన్ టికెట్ కొనుక్కుంటూ 300 రూపాయల దర్శన టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఎలా బుక్ చేసుకోవాలి, ఏ విధానం ద్వారా బుక్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో కొత్త వీడియో చేశా. అది నేను మీకు కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూడండి. అయితే ఈ ఐఆర్సిటిసి టూరిజం ప్యాకేజ్ ద్వారా మీ అందరికీ కూడా ట్రైన్, అలాగే 300 రూపాయల దర్శన టికెట్, రూము, అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ వారు చూపిస్తారండి. అవి మటుకు జూన్ నెలకి కొన్ని తేదీలకి ఖాళీగా ఉన్నాయి. మరి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ ఇస్తే దయచేసి అది చూసి బుక్ చేసుకోండి. అయితే నేను భక్తులకి అందరికీ కూడా ఇది నేను సజెస్ట్ చెయ్యను. దానికి కారణం ఏమిటి అంటే కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది, అందరూ పెట్టుకోలేరు కాబట్టి. అయితే ట్రైన్ టికెట్ పెట్టుకోగలము అనుకున్న వారైతే చక్కగా ఈ విధానం ద్వారా మీరు జూన్ టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఇంక ఇది కాకుండా మీరు ఎంతమందిని అడగండి, ఏమన్నా చేయండి, దారులు అయితే లేనే లేవు. ఇంకా ఆఫ్లైన్ విధానం ద్వారా మీ అందరికి ఒక దారి ఉంది. మీరేం చేస్తారు, తిరుపతికి వచ్చేయండి. వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర మీకు ఎదురుగా విష్ణు నివాసం ఉందండి. ఆ విష్ణు నివాసంలో ఉదయం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలోనే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఒకవేళ మీరు బస్సు దిగితే బస్ స్టాండ్ నుంచి కొంచెం బయటికి వస్తే శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుందండి, అక్కడ కూడా మీకు సర్వదర్శనం టోకెన్లు ఉంటాయి. ఓకే, ఇది కాకుండా అలిపిరి బస్ స్టాండ్ ఉంది కదండి, మీరు బస్సు ఎక్కి కొండపైకి వెళ్తారు కదా, అలిపిరి బస్ స్టాండ్ దగ్గర కూడా భూదేవి కాంప్లెక్స్ ఉందండి. ఇక్కడ కూడా మీకు సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి 2 గంటలకే ఇస్తారు. అర్థమైంది కదా. అర్ధరాత్రి లేదా మీరు తెల్లవారుజామున ఉదయం అనుకున్నా ఓకే, మీ ఇష్టం ఎట్టని అనుకోండి. అర్ధరాత్రి తెల్లవారుజామున 2-3 గంటలకే మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అయితే ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఫ్రీ టోకెన్లు అండి. మీ దగ్గర ఎటువంటి డబ్బులు టీటీడీ వారు తీసుకోరండి. మీరు డైరెక్ట్గా ఈ టోకెన్లు తీసుకొని కొండపైకి నేరుగా వెళ్ళిపోతే హ్యాపీగా 5 నుంచి 6 గంటల లోపల మీకు దర్శనం అవుతుందండి. ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళాలనుకున్నారనుకోండి, ఇక్కడ మనకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర, అంటే అలిపిరి నుంచి వచ్చేవారైతే భూదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్లో ఉంటుందండి. ఇక్కడ మీకు దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి నడక మార్గం మధ్యలో ఇవ్వరండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ శ్రీవారి నడక మార్గంలో మీరు వెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీకు నడక మార్గం మధ్యలో దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారండి. అంతేగాని అలిపిరి వాళ్ళకైతే మధ్యలో ఇవ్వరండి. దయచేసి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అయితే భక్తులు ఎవరైనా కానీ రాబోయే ఈ 3 నెలల్లో నడక మార్గంలో వచ్చేవాళ్ళు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నా, నడక మార్గంలో వచ్చేవాళ్ళు దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్నా, 2 కూడా ఒకటే క్యూ లైన్ అండి, వేరే క్యూ లైన్ కాదు. సో 2 ఒకటే. 5 నుంచి 6 గంటల్లోనే మీకు దర్శనం అయిపోతుంది. ఇంకా ముందు కూడా అవ్వచ్చు ఈ సెలవులు అయిపోతే. ఇక రూముల గురించి మీకు రాబోయే ఈ 3 నెలలు చెప్తానండి. రూములు కూడా ఆగస్టు వరకు అన్నీ అయిపోయాయండి. మీకు లేవు, చెప్తున్నాను కదా, లేదు మాకు రూమ్ కావాలి, మేము కొండపైన కష్టపడి మేము ట్రై చేస్తాము అంటే మీరు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉందండి. అక్కడ మీరు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల ట్రై చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుతో, అలాగే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో, అంటే మీ పేరు మీద ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకుంటే సిఆర్ఓ ఆఫీస్లో రూములు తిరుమల కొండపైన వస్తాయండి. ఆ తర్వాత చేస్తే రావు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక తిరుపతిలో అయితే విష్ణు నివాసం ఉంది కదండి, రైల్వే స్టేషన్ ఎదురుగా, అక్కడ మీరు ఏ టైంలోనైనా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. కాకపోతే పొద్దున పూట ట్రై చేస్తే తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి మటుకు రూములకు వచ్చే ఒక ఆఫ్లైన్ విధానం ద్వారా. లేదు మేము కొండపైన కంగారు పడలేము, తిరుపతిలో మీ టెన్షన్లు అన్నీ మేము పడలేమండి అని అంటే మీరేం చేస్తారండి, తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి. మేక్ మై ట్రిప్ అనే వెబ్సైట్ విధానం ద్వారా మీకు ఆ లింక్ కూడా ఇస్తారు, చూడండి. మీరు ఎవరైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రైవేట్ హోటల్స్లో కూడా మీరు ఉండొచ్చు. ఇది మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్యమైన విషయం. ఇంకా రాబోయే 3 నెలల్లో ఎవరైనా తలనీలాలు ఇవ్వాలి అనుకుంటున్నారే అనుకోండి, హ్యాపీగా మీరు కొండపైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ కపిల్ తీర్థం ఉందండి తిరుపతిలో, ఇక్కడైనా ఇవ్వండి. గోవిందరావు స్వామి టెంపుల్లో అయినా ఇవ్వండి, పద్మావతి అమ్మవారి టెంపుల్లో అయినా ఇవ్వండి. ఎక్కడ ఇచ్చినా కూడా స్వామివారికేనండి తలనీలాలు. ఆయనకి ఇచ్చినట్టుగానే భావిస్తారండి, స్వామివారికి ఇచ్చినట్టుగానేనండి ఈ 3 చోట్ల ఎక్కడ ఇచ్చినా కూడా. సో ఇవ్వండి. రాబోయే 3 నెలల్లో మీ అందరికీ నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలు మీ అందరికి అర్థమైంది కదా. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకోటి, వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్తా. దయచేసి
సెప్టెంబర్ నెలలో దర్శన టికెట్ కావాలి అనుకుంటే మీరేం చేస్తారు? జూన్ 18 నుంచి రెడీగా ఉండండి. వాటికి సంబంధించిన డేట్లు అనేవి ముందుగా ఊహించిన కొన్ని డేట్లు ఉంటాయి కదా! టెంటేటివ్ డేట్స్ అంటామండి. అంటే మీ అందరిని కాస్త రెడీగా, అలర్ట్‌గా ఈ డేట్లలో ఉంటాయి అని చెప్పడం కోసం మేము గత 6 నెలల నుంచి కొన్ని డేట్లు చూసి, ఈ డేట్‌లో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయని మాకు తెలుసు కాబట్టి, ఆ డేట్‌లని ముందుగానే ఊహించినవి మేము ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టా. ఆ వీడియో కూడా మీకు కామెంట్ సెక్షన్‌లో ఇస్తా చూడండి. చూస్తారు కదా! రెడీగా ఉండండి. ఎందుకంటే ఆగస్ట్ నెల వరకు టికెట్లు దొరకని వారు కనీసం మీరు సెప్టెంబర్‌లోనైనా ట్రై చేయండి. అంతేగాని అప్పుడు కూడా 3 నెలల తర్వాత కదా! మేము అప్పుడు చూస్తాం అంటే మళ్ళీ కష్టపడాల్సిందే క్యూ లైన్‌లో ఉండి. మరి ఆలోచిస్తారు గదా! మీ అందరికీ నా వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయిందని భావిస్తూ మరి మీరంతా ఏం చేస్తారు? లైక్ చేయాలి. ఈ వీడియోని షేర్ చేయాలి. మరి ఉంటాను. ధన్యవాదాలు.